హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ముఖ్యమైన అంశం కోసం మాట్లాడుకోబోతున్నాం. మానవాళి చరిత్రలోనే అత్యంత విధ్వంసక యుద్ధం, అదే రెండవ ప్రపంచ యుద్ధం. దాని యొక్క పూర్తి కథ, దాని యొక్క వివరాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అసలు ఈ యుద్ధం ఎలా ప్రారంభమైంది? 1939 నుండి 1945 వరకు కేవలం 2194 రోజులు మాత్రమే. ఈ రోజుల్లో ప్రపంచం ఏం చూసిందో మీకు తెలుసా? 7 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కోల్పోవడం చూసింది. 50 దేశాలు యుద్ధంలో ఒకదానితో ఒకటి పోటీ పడడం చూసింది. ప్రతి 36 సెకండ్లకు ఒక మరణాన్ని చూసింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం అకస్మాత్తుగా అయితే రాలేదు. దీనికి ప్రధాన 3 కారణాలుగా పరిగణించబడ్డాయి. మొదటి కారణం, 1918లో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీపై చాలా కఠిన శిక్షలు విధించారు. 132 బిలియన్ గోల్డ్ మార్క్స్ నష్టపరిహారాన్ని మరియు సైన్యం తగ్గింపుని జర్మన్ ప్రజలు దీన్ని చాలా అవమానంగా భావించారు. మరియు రెండవ కారణం విషయానికొస్తే, 1929లో ఆర్థిక మాంద్యం. జర్మనీలో 30% నిరుద్యోగం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లోనే హిట్లర్ 1933లో ఆయన అధికారంలోకి వచ్చారు. ఇక మూడవ కారణానికి వస్తే, లీగ్ ఆఫ్ నేషన్స్ బలహీనంగా ఉంది, దురాక్రమ దాడులను ఆపలేకపోయింది. ఈ 3 ప్రధాన కారణాలుగా ఎంచబడ్డాయి. ఇకపోతే సెప్టెంబర్ 1, 1939 హిట్లర్ పోలాండ్పై దాడి చేశారు. బ్రిటన్ మరియు ఫ్రాన్స్ జర్మనీపై యుద్ధాన్ని ప్రకటించాయి. అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. పోలాండ్ 22 రోజుల్లో పడిపోయింది. ఫ్రాన్స్ 6 వారాల్లో లొంగిపోయింది. బ్రిటన్ మాత్రం ఒంటరిగా నిలబడింది. జూన్ 22, 1941 సంవత్సరంలో హిట్లర్ సోవియట్ యూనియన్పై దాడి చేశారు. ఆపరేషన్ బార్బరోసా. 30 లక్షల మంది సైనికులు, 3000 ట్యాంకులు. ఇది చరిత్రలో అతిపెద్ద దండయాత్రగా భావిస్తారు. కానీ రష్యన్లో అప్పుడు శీతాకాలం. అదే జర్మన్లకు శత్రువుగా అయింది. స్టాలిన్ గ్రాడ్ యుద్ధం. ఇది 1942 నుంచి 1943 మధ్యన జరిగింది. దీంట్లో 2 మిలియన్ల మందికి పైగా మరణించడం జరిగింది. ఇదే టర్నింగ్ పాయింట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. డిసెంబర్ 7, 1941లో పర్ల్ హార్బర్, జపాన్ హవాయిలోని అమెరికన్ నావిక స్థావరంపై అకస్మాత్తుగా దాడి జరిగింది. ఇందులో 2403 మంది చనిపోయారు. 8 యుద్ధ నౌకలు ధ్వంసమయ్యాయి. అమెరికా అప్పుడు యుద్ధంలో చేరింది. ఇక 2 పక్షాల మధ్య యుద్ధం కొనసాగడం ప్రారంభమైంది. జర్మన్, ఇటలీ, జపాన్. ఇంకపోతే మిత్ర రాజ్యాలు బ్రిటన్, సోవియట్ యూనియన్, అమెరికా. ఇకపోతే జూన్ 6, 1944 D-Day. చరిత్రలో అతిపెద్ద నౌకా దండయాత్ర. 1,56,000 మంది సైనికులు, 5,000 నౌకలు, 11,000 విమానాలు నార్మండీ బీచ్లపై దాడికి దిగాయి. ఆగస్టు 1944లో ప్యారిస్ విముక్తి పొందింది. ఇది మానవత్వానికి కలంకంగా దీన్ని పరిగణిస్తారు. హలోకాస్ట్. ఇది మానవత్వానికి కలంకం. నాజీలు కాన్సంట్రేషన్ క్యాంపులు నిర్మించారు. ఓస్ట్వీట్, ట్రెబ్లింకా, డచౌ. 60 లక్షల మంది యూదులు, 50 లక్షల మంది ఇతరులు క్రమ పద్ధతిలో హత్య చేయబడ్డారు. గ్యాస్ ఛాంబర్లు, మాస్ షూటింగ్స్. అనాహారం అంటే ఆహారం లేకపోవడం. ఇది మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన మారణ హోమం. ఇక 1945లో యుద్ధం ముగింపు దగ్గరలో ఉన్న సమయంలోనే సోవియట్ మరియు మిత్ర రాజ్యాలు దళాలు బెర్లిన్ను చుట్టుముట్టాయి. ఏప్రిల్ 30, 1945లో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నారు. మే 8, 1945 VE డే. ఇక యూరప్లో యుద్ధం ముగిసింది. జపాన్ అయితే లొంగడానికి నిరాకరించింది. అమెరికా కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఆగస్టు 6, 1945 హిరోషిమాపై పరమాణు బాంబు. 80,000 మంది తక్షణ మరణం. ఆగస్టు 9, 1945 నాగసాకిపై రెండవ బాంబు. 40,000 మందికి పైగా మరణం. ఆగస్టు 15, 15
1945 జపాన్ లొంగిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఈ యుద్ధం యొక్క ప్రభావం విషయాలకొస్తే 7 నుంచి 8 కోట్ల మంది మరణాలు, $4 ట్రిలియన్ నష్టం, యునైటెడ్ నేషన్స్ స్థాపన, ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభం. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాల్సింది? అంతర్జాతీయ సహకారం అవసరం, మానవ హక్కుల రక్షణ ముఖ్యం, పరమాణు ఆయుధాలు ప్రమాదం, చరిత్రను మర్చిపోతే మళ్ళీ పునరావృతం అవుతుంది. మిత్రులారా, ఈరోజు మనం శాంతితో జీవిస్తున్నామంటే లక్షలాది మంది త్యాగ ఫలితం. శాంతి మన బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.